ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రామాంజనేయులండి. సో నేను హైదరాబాద్ శివన్ తరఫున చాలా రోజులు పనిచేశాను. సో నాకు స్వామితోటి పరిచయం 1982 నుంచి ఉంది. సో 1982లో ఫస్ట్ టైం మేము ఇక్కడే విజయనగరంలో ఉండేవాళ్ళం. మా అన్నయ్య దగ్గర ఉండేవాడిని. అంటే అప్పుడు మేము ఇక్కడ శివన్ దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళం. రోజు రాత్రిపూట 7:30 హారతికి. అప్పుడు అయితే స్వామి వెనకాల వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. మా ఇంటి ఎలివెలుపు వెంకటేశ్వర స్వామి. సో అలా స్వామితోటి పరిచయం అయిన వెంకటేశ్వర స్వామి చూద్దామని చెప్పి స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళం. అలా కంటిన్యూ అయిపోయి దేని తర్వాత స్వామి దగ్గర మేము స్టేట్ ఆఫీస్ ఉండేది. ఇక్కడ స్టేట్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉండేది అనమాట. సో ఆ స్టేట్ ఆఫీసులో నేను పనిచేసేవాడిని. ఇక్కడ స్టేట్ ఆఫీసర్ రాత్రి 10-10:30 దాకా కూడా కూర్చునేవాళ్ళం. నేను సుబ్రహ్మణ్యం అని ఇంకొక ఆయన ఉండేవాడు. మేము ఇద్దరం కూడా రాత్రి 10-10:30 దాకా స్టేట్ ఆఫీస్లో కూర్చొని టైప్ చేస్తూ కూర్చునేవాళ్ళం. తర్వాత అలాగే సత్యనారాయణ గారిని స్టేట్ కన్వీనర్ ఉండేవాడు. తర్వాత రమణరావు గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. సో వీళ్ళందరితోటి చాలా అప్పుడు సన్నిహిత్యంగా వాళ్ళందరితోటి వాళ్ళ కరెస్పాండెన్స్ అవన్నీ చూసేవాళ్ళం. తర్వాత స్వామి దయ వల్ల 1986లో స్వామి 60th బర్త్డే అప్పుడు పుట్టపర్తి వెళ్ళే అవకాశం కూడా కలిగింది. అప్పుడు స్టేట్ ఆఫీస్ తరఫున వెళ్ళాం. అక్కడ 4 రోజులు ఉన్నాం. ఇప్పుడు స్వామి వల్ల స్వామి యొక్క చాలా అది స్వామి యొక్క దయ పొందగలిగాం. తర్వాత జీవితంలో స్వామి లేకపోతే నేను లేనని చెప్పుకోవచ్చు. తర్వాత నా పెళ్ళైంది 1985లో. పెళ్ళైన తర్వాత మాకు అబ్బాయి పుట్టాడు, కానీ ఆ అబ్బాయి పోయినాడు. ఆ అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఆ అబ్బాయికి నామకరణం కానీ ఆ అబ్బాయికి అదేంటంటే అన్నప్రాసన కానీ స్వామి చేశారు. అయినా కానీ ఆ అబ్బాయి ఎక్కువ కాలం ఉండలేదు. అయితే స్వామి మీద నమ్మకం పెట్టుకున్నాం. తర్వాత ఆ అబ్బాయి పోయిన తర్వాత వితిన్ 1 yearలో మళ్ళీ ఇంకో అబ్బాయి పుట్టాడు. దేవుడి దేవల్ల స్వామి దయ వల్ల. సో ఇప్పుడు ఆ అబ్బాయి కూడా హీ ఈజ్ వర్కింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాడు ఆ అబ్బాయి స్వామి దయ వల్ల. తర్వాత నేను జీవితంలో ఈ స్టేజ్కి రాగాలంటే నేను ఎల్డీసీగా జాయిన్ అయ్యాను, డిపార్ట్మెంట్ ఆటోమిక్ ఎనర్జీలో. జాయిన్ అయిన తర్వాత సో స్వామి కంటిన్యూస్ చేసేవాళ్ళం సర్వీస్ కూడా. సో ఎల్డీసీ నుంచి యూడీసీ నుంచి అసిస్టెంట్ అకౌంట్ నుంచి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అయ్యి, తర్వాత డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ అయ్యి, తర్వాత జాయింట్ కంట్రోల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ దాకా ఫైనల్ పొజిషన్కి వెళ్ళగలిగాను డిపార్ట్మెంట్ ఆటోమిక్ ఎనర్జీలో. సో ఐ రిటైర్డ్ జాయింట్ కంట్రోల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. అండ్ జీవితం మొత్తంలో స్వామి దయలేందే నేను లేనని చెప్పుకోవచ్చు. స్వామి మా మీద మా ఫ్యామిలీ మీద చాలా అవ్యాయజ ప్రేమానురాగాలు కురిపించారు. ఆ విషయంలో డౌట్ లేదు. తర్వాత అప్పుడు మాకు ఇల్లు కూడా ఉండేది కాదు. మాకు విధంగా తినడానికి లేదు ఒక్కళ్ళ 80sలో. ఈనాడు నాకు ఇల్లు ఉంది. తర్వాత స్వామి దయ వల్ల ఇక్కడే కాకుండా మొత్తం ఇండియాలో చాలా చోట్ల స్వామి యొక్క ప్రదేశాలు చూడగలిగాను. నేను అందులో ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ చేసేవాడిని. అందుకని ఒరిస్సాలో స్వామి ప్రోగ్రాంలో పాల్గొన్నాను. తర్వాత అలాగే గుజరాత్లో పాల్గొన్నాను. దెన్ రాజస్థాన్లో పాల్గొన్నాను. ముంబైలో అణుశక్తినగర్లో ఉండి అణుశక్తినగర్లో మేమందరం సర్వీస్ యాక్టివ్ వెళ్ళేవాళ్ళం, జైలుకి వాటికి. అలాగే హైదరాబాద్లో అయితే శివం నా సొంతం అనుకోవచ్చు. 82 నుంచి ఇప్పటిదాకా కూడా శివం అంటే నా సొంతం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఇప్పుడు ఏదే బిల్డింగ్లో కూర్చున్నామో ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు మేము ఇక్కడ రాత్రి పడుకునేవాళ్ళం. రాత్రి రోజు పడుకొని పొద్దుపూట లేచి స్వామి సుప్రభాతం చెప్పి ఇక్కడే పడుకొని ఇక్కడే మొహం కొడుకుని స్వామి సుప్రభాతం చెప్పేవాళ్ళం పొద్దుపూట. సో అలాగా జీవితం మొత్తం స్వామి యొక్క అవ్యాజ ప్రేమానురాగాలతో జీవితం నిండిపోయిందని చెప్పచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు.